నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా మంత్రివర్గ విస్తరణ కోసం పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. మొన్న ముగ్గురుకి మంత్రులు వచ్చిర్రు. ఒకటేమో శ్రీహర్ అన్నకి ఇచ్చిర్రు ముదిరాజు బీసీ నుంచి, ఇంకొకటేమో వివేక్ వెంకటస్వామి అన్నకి ఇచ్చిర్రు, తర్వాత ఇంకొకటి ధర్మపురి నియోజకవర్గం నుంచి అడ్లూరు లక్ష్మణ్ అన్నకి ఇచ్చిర్రు. ఇంకొక మూడు ఉన్నాయి. ఆ మూడు ఏంటంటే మున్సిపల్ శాఖ, హోంశాఖ, ఎడ్యుకేషన్. ఇవి ఎవరికి ఇస్తే బాగుంటుంది? వీటిపైన మొన్న మనం కన్నబోయిన రాజయ్యతో ఇంటర్వ్యూ చేస్తే బ్లాక్ బాస్టర్ అయింది బొమ్మ. ఇప్పుడు తుర్క నరసింహన్ వచ్చిండు, అన్న కూడా సోషల్ యాక్టివిస్టు, చాలా పెద్ద పొజిషన్ కూడా సంచార జాతుల కోసం చేసి సెంట్రల్లో. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అన్న ఎస్పెషల్గా సూర్యాపేట అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే నరసింహన్న, మీరు చెప్పండి. ఇప్పుడు మూడు పోస్టులు పోర్ట్ఫోలియో ఇంపార్టెంట్. ఇక హోంశాఖ, ఎడ్యుకేషన్, మున్సిపల్ అని చాలా పెద్దవి. ఇవి ఎవరికి ఇస్తే బాగుంటుంది? ఇప్పుడు రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి అని ఉన్నాడు, నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి అని ఉన్నాడు, ఈ ఉమ్మడి నల్గొండ మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి అన్న, వీళ్ళ ముగ్గురు పేర్లు బాగా వినబడుతున్నాయి. అయితే పొలిటికల్గా ఎవరైనా యాస్పిరెంట్స్ కావచ్చు, ఉండొచ్చు, ఎవరైనా ప్రేమ్ సాగర్ ఉండొచ్చు, ఎవరైనా యాస్పిరెంట్స్ ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీలో. అయితే రాజగోపాల్ రెడ్డి గారికి ఇవ్వకపోవడం కాంగ్రెస్ పార్టీకి అవమానం. కాంగ్రెస్ పార్టీకి అవమానం రాజగోపాల్ రెడ్డి గారు. ఇంకోటి ఏంటంటే తెలంగాణ ప్రజలకు కూడా అవమానం అనుకుంటా నేను. తెలంగాణ ప్రజలకే. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్కు ఎందుకు ఓటేసారు జనాలు చెప్పండి మీరు ఒకసారి. కాంగ్రెస్కు ఎందుకు ఓటేసినారు? బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఇలా కుటుంబాలని అరెస్ట్ చేస్తున్నారు, జైల్లో పెడతలేరు ఒకటి, కవితని జైల్లో పెడతలేరు ఒకటి. అంటే ఏంది? కవితను జైల్లో పెట్టాలి, కేసీఆర్ శిక్షించాలి, కేసీఆర్ ఫ్యామిలీ శిక్షించాలి అనే ఉగ్ర ఆవేశంతో ఉన్నారు ఎవరు? తెలంగాణ ప్రజలు. మరి బీజేపీ పార్టీ ఏదు కేంద్రంలో కొన్ని సంస్థలు సరే వీళ్ళు కూడా కొంతమంది కోర్టులు వేసేసి కొంతమంది డిలే జైలు అవ్వడం, కొంత డిలే అయిపోయే వరకు ఏంటంటే వీళ్ళు ఆవేశం అనేది కట్టలు దించుకుంది. బీజేపీ చేస్తలేదు, ఆటోమేటిక్గా ఓడిపోయారు. మరి కాంగ్రెస్ మీద అదొక బెనిఫిట్. అంటే రెండోది ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారిని కక్షగట్టి ఓడించారు. రకరకాలుగా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, అన్నిట్లా ఓడించారు. ఓడించిన తర్వాత ఇమీడియట్లీ కేసీఆర్ కవిత అరెస్ట్ అయితే బాగుంది, అది కాలే. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎన్ని కారణాల వల్ల కేసీఆర్ కుటుంబం మీద కాంగ్రెస్ కొట్టేసారు. కాంగ్రెస్ ఎలా పెడతారు? దానిగల కారణం ఏంటంటే రాజగోపాల్ రెడ్డి మెయిన్. రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి సింహారెడ్డి. కాంగ్రెస్ ఎక్కడ ఉందంటే ఎక్కువ 2-3 జిల్లాలు ఉండే కాదు. 2-3 జిల్లాలో కాంగ్రెస్ ఒకటి, మన ఉమ్మడి నల్గొండ జిల్లా ఒకటి, ఖమ్మం ఒకటి, ఇంకొకటి 3 జిల్లాలు ఉండే. ఈ 3 జిల్లాలు 2 ఇవే కదా. రెండిట్లో ఒక జిల్లా మొత్తం కోమటిరెడ్డి బ్రాండే డామినేట్ ఇస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్లో 40% రిమైనింగ్ అదర్ లీడర్స్ ఉంటే 60% కోమటిరెడ్డి ఫ్యామిలీ. దాంట్లో రాజగోపాల్ రెడ్డి టాప్ ఉంటుంది. ఇప్పుడు ఆయన వల్ల గెలిచిన ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి నాకు మా మందుల స్వామి గారు నాకు దగ్గర. మరి ఆయన బీజేపీ వస్తాయన, కానీ రాజగోపాల్ రెడ్డి తిరిగిపోయిండు. అది మిరా కూడా అవుతుంది. వాళ్ళు టికెట్లు ఇవ్వడం, రాజగోపాల్ రెడ్డి పట్టుబట్టి టికెట్లు ఇప్పి గెలిపించింది. అది తర్వాత నగరకల్లు, మునుగోడు, ఇక్కడ తర్వాత ఈ ఆలేరు, ఇవన్నీ ఈ రాజగోపాల్ రెడ్డి ప్రభావం ఉన్న భువనగిరి ఎంపీగా చేసిండు కదా. ఎంపీగా ఫస్ట్ ఎంపీ మా భువనగిరి ఎంపీ. అది ఈ రాజగోపాల్ రెడ్డి ఎంపీ భువనగిరి. ఆయన ఎమ్మెల్యే అయినా కానీ ఎంపీ రాజగోపాల్ రెడ్డి అదే బ్రాండ్ అయిపోయింది. అట్లా బ్రాండ్ ఏర్పడుతుంది. ఇంకోటి ఆయనకి ఏంటంటే కష్టించి కాంట్రాక్ట్ చేసుకొని బిజినెస్లలో, వ్యాపారాల్లో డబ్బు సంపాదించి రాజకీయాలు పెట్టారు. కొంతమంది లీడర్స్ ఉంటారు కాంగ్రెస్, రౌడీ రంగుడు తుపాగా రావడం లెక్క ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని బెదిరించేసి అన్నీ ఉన్నాయి. అన్ని వాళ్ళు చేయరని పనులు అటువంటి లీడర్స్ కూడా కాంగ్రెస్లో ఉంటారు. అటువంటి ఆయన కాదు ఆయన. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో అటువంటి ఆయన కాదు. కాంగ్రెస్కు ఉన్నది ఇచ్చిన లీడర్ ఆయన. కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ఉండదు ఇచ్చాడు నల్గొండ జిల్లా. ఇంతకుముందు కాంగ్రెస్ అంటే చెప్తున్నాడు రౌడీ రంగడు తుపాకి రావడం ఎట్లా ఉంటుంది. అదే దాన్ని ఈ కబ్జాల నుంచి కానీ హత్యలు కానీ అలాంటి నల్గొండలో కూడా కొందరు గత నాయకులు మనం పేర్లు తీసుకోగానే చేసిన కూడా ఉన్నారు. కబ్జా రాజకీయాలు చేసిన వాళ్ళు వీళ్ళు అట్లా ఏమన్నా చేసిరా? వీళ్ళు చేయాలి.
దోసుకుడు, తర్వాత బ్లాక్ మెయిల్ అవన్నీ చేయాలి. కేవలం కాంట్రాక్ట్స్ రాజకీయానికి వాళ్ళ చేతి నుండే వ్యాపారం ఉండేయండి, దాన్ని చేసుకునే టైం లేదు. చేతి నుండే వ్యాపారాలు ఉందనుకుంటూ టెండర్లు వేయడం, పనులు చేయడం, ఆ తర్వాత ఆన్లైన్ టెండర్ వేయడం, అది ఓపెన్ టెండర్ వేయడం, పార్టిసిపేట్ వర్క్ చేయడం, అదొకటి ఉన్నది అన్నట్టు. సార్ రాజగోపాల్ రెడ్డిని రాజశేఖర రెడ్డి గారు ఫుల్ లేపిన అదొక భాగం, అది అప్పుడు డెవలప్ అయ్యారు. కానీ వాళ్ళ యొక్క చరిత్ర మాత్రం కోమటిరెడ్డి చరిత్ర అది. తర్వాత ఇంకేంటంటే రాజగోపాల్ రెడ్డి గారికి ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్, అది కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్. అది అంటే నాది కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తుంది, కానీ ఆయన మా దాంట్లో పనిచేసింది కాబట్టి మాలాంటి పార్టీని గౌరవించే నరేంద్ర మోడీని, అమిత్ షాని కూడా కాదని కూడా మా తెలంగాణకి అన్యాయం జరుగుతుంది, వీడు కేసీఆర్ ఉండొద్దు, ఇది దోపిడి ఫ్యామిలీ, దుర్మార్గమైన ఫ్యామిలీ అని చెప్పేసి ఎంతోమంది అమిత్ షా డైరెక్ట్ ఉన్నా కానీ అందరికి ఉన్నా కానీ అది పక్క పెట్టి తెలంగాణ కోసం రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పోయిండు. తర్వాత ఈయన ఇంకొక లీడర్స్ పోయేవారికి కాంగ్రెస్ పార్టీ వచ్చినారు. ఈయన లేకుండా మన పోవడం కూడా కొంతవరకు ఎక్కువ రాజగోపాల్ రెడ్డి పోకుంటే రాజగోపాల్ అదే బీజేపీ ఉంటే కాంగ్రెస్ రాకపోవు. రాజగోపాల్ గెలిచి బీజేపీ ఉంటే ఎవరు పోవు. ఆయన పోయేవారికి మొత్తం అందరూ పోయారు, వీళ్ళు పోయారు, వాళ్ళు పోయారు, అందరు పోయారు. ఓడగొట్టాలని చెప్పేసి ఇచ్చారు. అదే ఓలుకోలు అది ఆయన యొక్క రేవంత్ రెడ్డి ఎన్కరేజ్ చేసుకోండు. ఆయన యొక్క ఇంకోటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు అన్నట్టు నల్గొండలో రేవంత్ రెడ్డి ప్రభావం లేదు, ఖమ్మంలో లేదు. కానీ ఇప్పుడు ఆ నల్గొండ ఖమ్మమే మెయిన్ పాత్ర వహించినాయి. మెయిన్ పాత్ర వహించినాయి నల్గొండ. రెండు జిల్లాలు లేకపోతే ఇక్కడ అధికారం లేదు. మరి ఆ జిల్లాలో మెయిన్ పాత్ర ఇక్కడ రాజగోపాల్ రెడ్డి, అక్కడ పొంగులేటి. సరే పొంగులేటికి ఇచ్చిన ఈయనకి ఇవ్వాలి కదా. కాబట్టి ఏంటంటే అది కాంగ్రెస్కు గోతులు దొడుకుంటుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం గోతులు దూకుంటుంది. ఆయనకి ఇవ్వకపోవడం వల్ల చాలా ప్రమాదం వస్తుంది అని చెప్తాను నేను, హెచ్చరిస్తాను. అంతే వాళ్ళు ఉండాలని, రేవంత్ రెడ్డి ఉండాలని అవసరం లేదు, కాంగ్రెస్ కూలగొడతాము. కానీ ఉన్న ఈ 3 ఏళ్ళన్నా కొంత మంచి జరగాల ప్రజల కంటే. రాజగోపాల్ రెడ్డికి మంచి ఎడ్యుకేషన్ మినిస్టరా, హోమ్ మినిస్టర్ ఇస్తే ఆయనకు హోమ్ మినిస్టర్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన పోయిందే కేసీఆర్ కుటుంబాలని మొత్తం అవినీతిని బట్టబయలు చేసేసి చట్ట ప్రకారం శిక్షించాలి పోయినది. అంటే ఎంత కష్టం పోయినా ఆయనకి ఇస్తలేడు, పగ్గాలు ఇస్తే బాగుండదు. ఏ ఉద్దేశం పోయినా ఆ ఉద్దేశం ఆయనకి ఇస్తే బాగుండదు. మరి ఈ రోజు డిలే చేస్తా ఉంది. అది వాడు ఏమంటారు, రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చి కేటీఆర్ అరే అవులేగా, అరే చిల్లరగా అంటుండు. అదే రాజగోపాల్ రెడ్డి హోమ్ మినిస్టర్ ఇస్తే అట్లా మాట్లాడు దమ్ముంటుందా? మస్తు మాట్లాడతాడు ఆయన. కేటీఆర్ ఒక మాట కూడా అనలేకపోతాడు. అట్లా కౌంటర్ ఇస్తాడు ఆయన రాజగోపాల్ రెడ్డి. ఆయన రాజగోపాల్ నిర్వీర్యం చేస్తాడు, అట్లా కౌంటర్ చేయకుండా చేస్తాడు. ఆమెని ఒక ఆత్మస్థైర్యం లేకుండా చేస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రాజగోపాల్ రెడ్డి నిజంగా పగ్గాలు ఇస్తే హోమ్ మినిస్టర్ ఇచ్చినా ఇంకెదిరిచ్చినా కానీ మొత్తం వీళ్ళు వేసిపోతారు. ఎవరు అవలాగాడు రేవంత్ రెడ్డి గారు అవలాగా ఒక చిల్లరగాడు ఇలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మన కర్మ అది, ఏం చేద్దాం. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటాడు. కాళేశ్వరం అంటే ఏందో ఈ సన్నాసికి తెలియదు కూడా తెలియదు. మొన్న ఆలేరు పోయి డైలాగ్ కొడతాడు, గంధమల్ల పూర్తి చేస్తాను, నీ బొంద పూర్తి చేస్తావు. కాళేశ్వరం లేకపోతే గంధమల్ల ఎక్కడిదిరా హౌలా అని నేను అడుగుతున్నా. గంధం అదంటారు చూడ సామెత, పందికి ఏం తెలుసు గంధం వాసన అని. రేవంత్ రెడ్డికి ఏం తెలుస్తుందా ఇరిగేషన్ గురించి నాకు తెలియక అడుగుతా. చిల్లరగా నీకు 100 జన్మలు ఎత్తినా కేసీఆర్ గొప్పతనం తెలియదురా అంటుండు. ఆమె కూడా డబ్బులు ఖర్చు పెట్టి అభిమానులతో ఓట్లు వేయించుకున్నారు. అవునవును, ఏందో దాని ఒక ఇంటర్నల్ రాజకీయాలు ఏమో కానీ ఇస్తే మాత్రం బాగుంటుందని తెలంగాణ ప్రజలు కోరుకుంటారు. మేము అప్పుడు అపోజిట్ పార్టీలో కూడా కొంతమంది మేము కాంగ్రెస్లో లీడర్స్ కొంతమంది లైక్ చేస్తాం. ఎవరైనా ఈటల రాజు అందరూ లైక్ చేస్తారు, నరేంద్ర మోడీ అన్ని కులాలు మొత్తం అన్ని లైక్ చేస్తారు. అట్లా ఉంటుంది అన్నట్టు. అంటే రాజగోపాల్ మన నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా కాబట్టి మీకు కొంత తెలుసు కదా. అప్పుడు ఎక్కడ ఏం చేయలేదు కదా, బ్లాక్ మెయిల్ చేయలే, రౌడీజం చేయలే, గుండాయిజం చేయలే, 10 మందికి ఉపయోగపడతాడు. తర్వాత సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆయన అంతే కదా. అంతకుముందు నువ్వు ఒక ఎన్నికలు కాదు, ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా పక్క ఎమ్మెల్యే కూడా గెలిపిస్తారు ఆయన. ఆయన చేసిన డబ్బులు ఈ బ్లాక్. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి తురక నరసింహన్నతో నీ సంచలన ఇంటర్వ్యూ. నిజంగా రాజగోపాల్ రెడ్డి అన్నకు ఉమ్మడి నల్గొండ మొత్తం ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆయనకు రాష్ట్రంలోనే మంచి పేరు ఉందని చెప్పి తురక నరసింహన్న. ఆయన యాక్చువల్గా బీజేపీ అంటే అన్నకు ఇష్టము, నరేంద్ర మోడీ అంటే కూడా చాలా ఇష్టం అన్నకు. అయినప్పటికీ కూడా మా సొంత జిల్లా ఆయన గురించి మాకు మొత్తం తెలుసు. ఆయన ఎక్కడ భూములు కబ్జాలు చేసింది లేదు రాజగోపాల్ రెడ్డి గారు, ఎక్కడ మర్డర్లు చేసింది లేదు, ఎక్కడ హత్యలు చేసింది లేదు, ఎవరిని బెదిరించింది లేదు. నీతిగా నిజాయితీగా ఆయన వ్యాపారాలు చేసి సంపాదించుకొని ఆ డబ్బుల్ని
మరి ఇలా మునుగోడు నియోజకవర్గం కావచ్చు, భువనగిరి ఎంపీ సెగ్మెంట్లో కావచ్చు, నల్గొండలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎవరికైనా ఆపద వచ్చింది అన్నా అంటే ఎదురిస్తావన్నా రెప రెప రెపలాడుతుంది కాంగ్రెస్ జెండా రాజన్న నువ్వేగా మా పేదోళ్లకు అండా తన తన తనమో నేనున్నా అని చెప్పి పిలిపించుకునే ఏకైక నాయకుడు మరి రాజగోపాల్ రెడ్డి అని చెప్పేసి చాలామంది చెప్తారు. దుర్గ నరసింహన్న కూడా చెప్తుండు. నిజానికి కూడా ఆలోచిస్తుంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ చేస్తున్న, వాళ్ళ కుటుంబం చేస్తున్న, బీఆర్ఎస్ వాళ్ళు చేసిన దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వాళ్ళకు బుద్ధి చెప్పాలని మునుగోడుకు కూడా ఫండ్స్ ఇస్తలేడని, వాళ్ళకు నచ్చిన గజ్వేల్కు, సిద్దిపేటకు, సిరిసిల్లకే నిధులు ఇస్తుండు, మునుగోడుకి ఎందుకు ఇవ్వవు, తెలంగాణలో వెనుకబడ్డ మిగతా ప్రాంతాలకు ఎందుకు ఇస్తలేవని చెప్పేసి నిరసనగా అసలు ఏ ఎమ్మెల్యే కూడా తీసుకోనటువంటి సాహసపేతమైనటువంటి నిర్ణయము ఎమ్మెల్యే పదవిని గడ్డి పోచలేక రిజైన్ చేసిన మునుగోడు మునగాడు నల్లగొండ నరంధ్రమున ప్రవహించే రక్తమా ఉద్యమాల ఉదయమా ఉద్యమాల ఉదయమా కోమటిరెడ్డి సింహమా నల్లగొండ నరంధ్రమున ప్రవహించే రక్తమా ఉద్యమాల ఉదయమా ఉద్యమాల ఉదయమా కోమటిరెడ్డి సింహమా తెలంగాణ తల్లి కొరకు అసలు అది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలే, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నా చేయలే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నా చేయలే, అసలు సీతక్క చేయలే, కొండా సురేఖక్క చేయలే. అంటే కొండా సురేఖ కూడా అప్పుడు గెలవలేదు, కానీ గెలిచిన గతంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బట్టి విక్రమన్న కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు, ఎవ్వరు కూడా ప్రజల కోసం రాజీనామా చేసిన ఒక్క కాంగ్రెస్ వ్యక్తి లేడు, ఒక్క బీఆర్ఎస్ వ్యక్తి లేరు ఈ తెలంగాణ వచ్చినాక. అంటే ఎంత పరితపించడోడు అంటే నేను కూడా కళ్ళ నిండా చూసిన, చాలామందిని కలిసిన, కానీ ఈ రాజగోపాల్ రెడ్డి అన్నకున్నంత కసి ఈ కల్వకుంట్ల ఫ్యామిలీని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయేటట్టు చెయ్యాలని మాతను కూడా కొన్నిసార్లు చెప్పిండు. కొన్ని 10 సార్లు చెప్తే అబ్బా ఇంత వేరే వాళ్ళకి ఏంటంటే మేమేమైనా బెనిఫిట్ పొందన్నా వాళ్ళ స్వార్థం చూసుకునేది. కానీ ఈయన ఏంటంటే లేదు, ఇది అన్యాయం చేస్తున్నారు, మొత్తం ఒక్కొక్క ఎమ్మెల్యే దొంగలు లెక్క అయిపోయారు, జగదీశ్వర్ రెడ్డి దోసుకుంటుండు. నల్లగొండ నరంధ్రమున ప్రవహించే రక్తమా ఉద్యమాల ఉదయమా ఉద్యమాల ఉదయమా కోమటిరెడ్డి సింహమా నల్లగొండ నరంధ్రమున ప్రవహించే రక్తమా ఉద్యమాల ఉదయమా ఉద్యమాల ఉదయమా కోమటిరెడ్డి సింహమా తెలంగాణ తల్లి కొరకు జగదీశ్వర్ రెడ్డి దోసుకుంటుండు, అటు గాదారి కిషోర్ దోసుకుంటుండు, ఇటు నిగిత ముత్తిరెడ్డి, ఇటు మల్లారెడ్డి, వీళ్ళందరూ అరాచకాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు, నిరుద్యోగులకు, రైతులకు అండగా నిలబడాలని మునుగోడులో రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ న్యాయం చేస్తుంది. నెక్స్ట్ వచ్చేది బీజేపీ మరి కేసీఆర్ మెడల్ వంచుతుందని చెప్పి పోయిన తర్వాత ఆయన నష్ట దిగ్బంధం చేసి, ఆయన అకౌంట్లన్నీ సీజ్ చేసి, ఆయనకు ఎవరు సపోర్ట్ చేయకుండా చేసి, అప్పుడు కేసీఆర్ అనేటోడు కొన్ని 100 కోట్లు చౌటుప్పల్లో, సంస్థ నారాయణపూర్లో, లేదంటే నాంపల్లిలో, చొండూరులో, చౌటుప్పల్లో, మునుగోడులో అన్ని మండలాలలో దించి అంతటితో ఆగకుండా ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక ఊరుకు ఇన్ఛార్జ్ ఇచ్చి, మంత్రికి అందరు మంత్రులను దించి, మల్లారెడ్డి మందు పోసుకుంటా మాంసం తినిపించుకుంటా డైరెక్ట్ దొరికిండు. జగదీశ్వర్ రెడ్డి 100 రకాల భోజనం పెట్టిండు మునుగోడు నియోజకవర్గ ప్రజలకు. చౌటుప్పల్లో పేద పార్టీ వేసి ఎప్పుడు లేకుండా ప్రేమ. అంటే ఇది మునుగోడులో రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల 100 రకాల ఐటమ్స్, మందు, పెద్ద వ్యాపారము, జాతర, తంగడిపల్లిలో చౌటుప్పల్కి దగ్గరలో ఉంటుంది, అక్కడ రోడ్డు వేయడము, గట్టుప్పలను సపరేటు మండలం చేయడము, కేసీఆర్ ఒక ఊరును దత్తత తీసుకోవడము, కేటీఆర్ కూడా నేను మునుగోడును దత్తత తీసుకుంటాను మాట ఇవ్వడము, అనేక కార్యక్రమాలు చేసి 100 కోట్లు 1000 కోట్లు కుమ్మరిచ్చి కొన్ని పథకాలు క్రియేట్ చేసి రాజగోపాల్ రెడ్డి నన్ను ఓడిస్తే అప్పుడు అనుకున్నాడు కేసీఆర్ రాక్షసానందం, నేను ఇలా రాజగోపాల్ రెడ్డిని ఓడించిన అనుకున్నాడు. కానీ ప్రభుత్వాన్నే మునుగోడుకు దించిన మునగాడు ఆ దించడం వల్ల సోషల్ మీడియాలో
కేసీఆర్ ఇంత నరరూప రాక్షసుడా? అధికారం కోసం ఇంతకు దిగజారుతాడా? ఇంతమంది ఎమ్మెల్యేలను తీస్తాడా? ఇంతమంది మంత్రులను తీస్తాడా? మందు తాగిపిస్తాడా? మాంసం తినిపిస్తాడా? ఇంత టార్చర్ పెడతాడా అని అందరికీ అర్థమైపోయి వెంటనే జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవడానికి మునుగోడు ఉప ఎన్నిక అనేది ఒక పెద్ద బాట వేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. నిరుద్యోగులు యూట్యూబ్ ఛానళ్ళు కష్టపడ్డాయి. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి వెంటనే బీజేపీకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్కు వెళ్ళడం వల్ల, అదేవిధంగా V6 వివేక్ అన్న, అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న వీళ్ళు వెళ్ళడం వల్ల ఒక్కసారిగా కాంగ్రెస్ గ్రాఫ్ మరి తెలంగాణలో లేచిందనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చినప్పుడు నల్గొండలో రాజగోపాల్ రెడ్డి అన్నకి ఎందుకు ఇయ్యారు అనేది పెద్ద మొత్తంలో చర్చ అవుతుంది. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రావాలని చెప్పి ఉద్యమాలు చేసిన నాయకుడు, ఉద్యమానికి కోట్ల రూపాయలు ఇచ్చిన వ్యక్తి, లోక్సభలో మాట్లాడిన భువనగిరి ఎంపీ ఆనాడు, చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించిన నాయకుడు, ధీరుడు, వీరుడు. ఎమ్మెల్యేలుగా కూడా అనేక మందికి ఆర్థిక సాయం చేసి ప్రజాబలం లేని వాళ్ళకు కూడా ప్రజాబలం అందేటట్టు చేసి ఒక 10 మంది ఎమ్మెల్యేలు గెలవడంలో కీలక పాత్ర వహించినటువంటి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వకపోవడం అనేది నిజంగా తెలంగాణకు అవమానించినట్టు. దుర్గా నరసింహ అన్నాడు, రాజగోపాల్ రెడ్డి అని అవమానించినట్టు కాదు, అది మునుగోడును అవమానించినట్టు, నల్లగొండను అవమానించినట్టు, ఎంటైర్ తెలంగాణ ప్రజలను అవమానించినట్టు. అసమర్థులు ఉన్నారు క్యాబినెట్లో, అవినీతి పరులు ఉన్నారు, భూములు కబ్జాలు చేసిన వాళ్ళు ఉన్నారు క్యాబినెట్లో ఉన్నారు. కానీ నిజాయితీ పరుడు, నికార్సైనోడు రాజగోపాల్ రెడ్డి అన్న మొదటిగా క్యాబినెట్లో ఉండాల్సిన వ్యక్తి ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా, మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డి అన్నకు చిన్నది ఇవ్వాల్సి వస్తే రేవంత్ రెడ్డి గారు మీరు హోంశాఖ తీసుకుంటే రాజగోపాల్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి. ఆల్రెడీ సంవత్సరంన్నర ఎంజాయ్ చేశారు కదా, మీకు హోంమంత్రి కావాలనుకుంటే ఉంచుకోండి, ముఖ్యమంత్రి రాజగోపాల్ రెడ్డి అన్నకి ఇవ్వండి. లేదంటే ముఖ్యమంత్రి కావాలనుకుంటే హోంమంత్రి రాజగోపాల్ రెడ్డి అన్నకి ఇవ్వండి. మీరు రాజీనామా చేయలేదు, రాజగోపాల్ రెడ్డి అన్న రాజీనామా చేసిండు. రాజగోపాల్ రెడ్డి అన్నను మన పద్మవ్యూహంలో అభిమన్యుడు పోరాటం చేసినట్టు చేసి ఆయన అష్టదిగ్బంధ్ అంత పోరాటం చేసి ఆయన రాజకీయంగా అనేకంగా ఇబ్బందులు పెట్టిన, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టినా అసలు తెలంగాణ ప్రజలను చైతన్యం చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి అన్నకు హోమ్ మినిస్టర్ అన్న, ముఖ్యమంత్రి అన్న, ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్న, మున్సిపల్ శాఖ మంత్రి అన్న ఇన్ని ఉన్నాయి. కానీ హోమ్ మినిస్టర్ ఇచ్చినా మంచిదే, ముఖ్యమంత్రి ఇచ్చినా మంచిదే అని చెప్పేసి మేము తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నుంచి డిజిటల్ మీడియా యూట్యూబ్ ఛానళ్ళ నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఆయన నిజాయితీపరుడు, హోమ్ మినిస్టర్ అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏర్పడతాయి. గంజాయి, డ్రగ్స్, కొకైన్ ఇవన్నిటిని అరికడతాడు, బెల్ట్ షాపులను అరికడతాడు. ఆల్రెడీ మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడైతే బెల్ట్ షాపులు బంద్ చేసే గ్రామాలకు 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తామని ప్రకటించిన ఏకైక ప్రజానాయకుడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్న. అట్లా ఎవరన్నా ప్రకటించారు ఇప్పటిదాకా? ఎవ్వరూ ప్రకటించలే. అట్లాంటి వ్యక్తికి సంవత్సరంన్నర నుంచి మినిస్టర్ ఇవ్వకుండా ఆపి మొన్న వచ్చిన 3 కూడా ఇవ్వకుండా నెక్స్ట్ 3 కూడా కాలయాపన వేసి టార్చర్ పెడుతుండు రేవంత్ రెడ్డి అనేది ఇలా పబ్లిక్లో గుసగుసుంది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నకు ఒకటి ఉంది కదా, రాజగోపాల్ రెడ్డి అన్నకు మరి ఇంకొకటి ఎట్లా ఇస్తారు, ఒక కుటుంబంలో 2 ఇస్తారా అంటారు. ఒక కుటుంబంలో 2 అంటే వాళ్ళేం అవినీతి పరులు గారు, దుర్మార్గులు గారు, నిజాయితీ పరులు, నికార్సైన వాళ్ళు, వేలాది మంది, లక్షలాది మందికి ఉపయోగపడే వాళ్ళు. వాళ్ళకి ఏ శాఖ ఇస్తే ఆ శాఖ విద్యాశాఖ ఇస్తే నిరుద్యోగుల జీవితాలు బాగుపడతాయి, విద్యార్థుల జీవితాలు బాగుపడతాయి. హోంశాఖ ఇస్తే శాంతి భద్రతలు ఉంటాయి, ప్రజలు సంతోషంగా ఉంటారు. ఈ రోడ్ల మీద తాగి యాక్సిడెంట్లు అవ్వవు. ఆయన రౌడీలను కూడా మొత్తం కంట్రోల్లోకి తీసుకొస్తాడు, రౌడీ ముఖాలను కంట్రోల్లోకి తీసుకొస్తాడు. అట్లాంటి వ్యక్తికి ఇస్తే తెలంగాణకు మంచి జరుగుతుంది అంటున్నాం. మరి ఒక్క ఇంట్లో 2 వద్దంటారు కదా, మరి ఒక్కోడికే ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డికి ఒక్కోడికే ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి, ఒక్కోడికే 4 శాఖలు ఉంటే అది ఎక్కువ అన్యాయమా? ఒక కుటుంబంలో 2, అది కూడా నిజాయితీ పరులకు ఉంటే అదే తప్ప. కాబట్టి తెలంగాణ ప్రజలరా మీరు ఆలోచించండి.
రాజగోపాల్ రెడ్డి అన్నను ఒక్కొని చేసి ఒంటరి చేసి బాహుబలి సినిమాలో కట్టప్ప కదా వెన్నుపోటు ఓడిచినట్టు బాహుబలికి కట్టప్ప వెనక నుంచి ఓడిచినట్టు ఇలా రాజగోపాల్ రెడ్డి అన్నకు రేవంత్ రెడ్డి అనేటోడు వెనక నుంచి వెన్నుపోటు ఓడిసి చంపేస్తున్నాడు. అధికార పార్టీడే కేసీఆర్ని ఎదుర్కొన్న మునగాడు శత్రువుని ఎదుర్కోగలుగుతాడు, కానీ వెనక నుంచి వెన్నుపోటు వేడుస్తాడు. రేవంత్ రెడ్డి కట్టప్ప అవుతాడని తెలియదు. కాంగ్రెస్లో జాయిన్ అయినప్పుడు ఆయనకు మంత్రి ఇస్తున్నారు, అప్పుడు గుర్తుకు రాలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ అని. ఎమ్మెల్యేగా గెలిస్తే ఇస్తామన్నారు, అప్పుడు గుర్తుకు రాలేదు. ఒక 10 మంది ఎమ్మెల్యేలకు ఆర్థిక సాయం చేయమన్నారు, అప్పుడు గుర్తుకు రాలేదు. కొన్ని దగ్గరలో పోయి ప్రచారం చేయమన్నారు కొన్ని నియోజకవర్గాలలో, అప్పుడు గుర్తుకు రాలేదు వాళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్ అని. చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే ఎంపీగా మంత్రి పదవి ఇస్తా అన్నప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ అప్పుడు గుర్తుకు రాలేదు. ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరా అంటే సన్నాయి నొక్కుకుంటా రాజగోపాల్ రెడ్డి అన్న మీద కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను ఛేదించాలంటే మునుగోడు నియోజకవర్గ ప్రజలు, నల్గొండ నియోజకవర్గ ప్రజలు, భువనగిరి ఎంపీ సెగ్మెంట్లు ఉన్న ప్రజలు, తెలంగాణలో ఉన్న యువత, భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రాజగోపాల్ రెడ్డి ఉన్న అభిమానులు బయటకు రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ జై జవాన్, జై కిసాన్, జై హింద్. మునుగోడుకు గుండెవు నువ్వే అన్నా రాజన్నా, మునగాడెవ్వడు లేడే మునుగోడుకు నీకన్నా. మా గోసలు తీర్చినవయ్యో పేదల పెద్దన్నా, నీ బాటల వస్తున్నామయ్యో కోమటిరెడ్డి రాజన్నా.